నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. సనకసనందులు శాపం కారణంగా పదవి నుండి దిగజారి పడుతూ మొరపెట్టుకోగా మహాత్ములైన వారు దయతలిచి 3 జన్మలలో వైరంతో విష్ణు సన్నిధానం కలుగుతుందని కరుణించారు. ఈ రీతిగా హరికి పార్శ్వచరులైన ఇద్దరు శాపహతులై హిరణ్యకశ్యపు, హిరణ్యాక్షులనే పేరుతో దితికి జన్మించారు. వారిలో చిన్నవాడైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంలో వధించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుని నరసింహమూర్తి అయిన శ్రీహరి సంహరించాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు తండ్రి హింసించిన నారాయణపరాయణుడై శాశ్వతుడయ్యాడు. 2వ జన్మలో వారు కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించారు. శ్రీహరి రఘుకులంలో రాఘవుడుగా పుట్టి వారిని వధించాడు. ఆ మహాత్ముని పరాక్రమాన్ని గురించి మార్కండేయముని చెప్పగా వింటావు. 3వ జన్మలో వారే శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. వక్రత్వం బెటులేకపాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధస్మరణంబులున్ విదళితోద్యత్పాప సంఘాతులై చక్రచ్ఛిన్న శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజందిరివారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్. వారి వైరం చాటుమాటు లేనిది, ఎడతెగనిది. దానితో వారికి నిత్యము క్రోధం కలుగుతూ ఉండేది. ఆ క్రోధంతో భగవంతునే స్మరిస్తూ ఉండేవారు. అందువలన వారి పాప సమూహాలన్నీ పటాపంచలైపోయాయి. వారి తలలు చక్రం చేత నరకబడగా వారికి మునుల మాట ప్రకారం శాపావధి కలిగింది. వారు పార్శ్వచరులై సారూప్య భావంతో హరిని చేరుకున్నారు. జయ శ్రీకృష్ణ.